మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను మనం పెన్నులో వేసుకోవాలి. బాగా దోరగా అయ్యేదాకా కొద్దిగా వేయించుకోవాలి ప్యాన్లో. దీంట్లో మన సిమ్లో పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి మిర్చిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మిర్చిని కూడా వేయించుకోవాలి. ఇది చికెన్ ఫ్రైకి మనం ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైతే దోరగా ఎగుతాయో ఎగుతున్నాయి చూడండి. ఆనియన్స్ వేగాయి, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగాయి. ముందుగా కలిపెట్టుకున్న చికెన్ మెత్తటి పీసులను మనం ప్యాన్లో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని నూనెలో బాగా కలిసేలాగా మనం వేయించుకోవాలి. పవర్ పోయినందు వరకు వచ్చేయడానికి లైట్ ఆన్ చేస్తాను. ఆయిల్ కలిసిన తర్వాత మనం దీనిపైన మగ్గేందుకు దీంట్లో కొద్దిగా వాటర్ శాతం అనేది ఉంటుంది కాబట్టి వాటర్ శాతం ఆవిరైపోయేదానికి మనం దీని మీద మొత్తం వేసుకుంటాం. వాటర్ క్వాంటిటీ మొత్తం ఆవిరైపోయింది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆయిల్ వచ్చింది. మనం వేసిన ఆయిల్ చికెన్లో ఫ్యాట్ శాతం అనేది ఉంటుంది. ఆ ఫ్యాట్ కరిగి ఆయిల్కి మారుతుంది. ఆ ఆయిల్ ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. అరవకుండా తినండి. పసుపు యాడ్ చేసుకున్నాం. 1 టీ స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా సరిపడంత కారం కూడా యాడ్ చేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కలిపెట్టుకున్నాం. రెడీ చేసుకున్నటువంటి ముందుగానే అల్లం పేస్ట్, చికెన్ ఫ్రైలో అల్లం పేస్ట్ మెయిన్ ఫ్రైలో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, మంచి కలర్ కూడా వచ్చింది చూడండి. కలుపుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలాను యాడ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ. వేసుకొని కరివేపాకు వేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై అయిపోయింది. మంచి కలరు, స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది. టేస్ట్ కూడా
స్మెల్ ఎందుకు వస్తుంది అంటే టేస్ట్ బాగా ఉప్పు సరిపోయినంత ఉంటేను, అదేవిధంగా కారం అన్నీ సరిపడితేనే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. మీకోసం నేను ఈరోజు చేశాను. ఎవరైనా మహిళలు, బ్యాచిలర్స్, ఫ్యామిలీ ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకునేదానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని మీకోసం నేను పెడుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను కూడా.